ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఆకొన్న కూడు అమృతంబు తాకుంకనిచ్చువాడు ధాతాధరిత్రీనంటారు. ఆకలిగా ఉన్నప్పుడు దొరికే భోజనం అమృతంతో సమానమంటారు. ఆ సమయంలో కాదనకుండా భోజనం పెట్టినవాడు దైవంతో సమానమంటారు. అలాంటిదే మీకు నేను ఒక కథ చెప్పబోతున్నాను. కాంక్రీట్ జంగిల్గా మారిన మన భాగ్యనగరంలో తినడానికి అన్నం దొరకని దౌర్భాగ్యపు ప్రాంతాలు కొన్నున్నాయి. చూడ్డానికి ఆకాశాన్ని తాకే బంగళాలుంటాయి, కానీ తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకవు. అలాంటి చోట కేవలం 60 రూపాయలకే అడిగినంత అన్నం పెడుతున్నారు ఓ ఫుడ్ కోర్ట్ యజమానులు. 4 రకాల రైసులు, 5-6 రకాల కూరలతో కడుపు నిండా తినేదాకా భోజనం వడ్డిస్తారు. ఇంతకీ ఆ ప్లేస్ ఎక్కడుంది అంటారా? పదండి, మనము వెళ్ళి చూసొద్దాం. చూడండి, ఆకలిగా ఉన్న సమయంలో దొరికే అన్నానికి ఎంత విలువ ఉంటుందో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలే ప్రత్యక్ష సాక్ష్యం. హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియాలో ఐటీసీ కాకతీయ హోటల్ సమీపంలోకి వెళ్తే ప్రతిరోజు మీరు ఈ సీన్ చూడొచ్చు. ఇక్కడ 5 స్టార్ హోటళ్లు, కాస్ట్లీ రెస్టారెంట్లు మాత్రమే కనిపిస్తాయి. ఎటు చూసినా పెద్ద పెద్ద భవంతులు, వాటి మధ్య విశాలమైన రోడ్లుంటాయి. కానీ తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి. సింపుల్గా చెప్పాలంటే డబ్బులున్న వాళ్లకు మాత్రమే ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది. సాధారణ వ్యక్తులు వెళ్తే ఈ ఏరియాలో ఆకలితో కడుపు మార్చుకుని రావాల్సిందే. ఇలాంటి ప్లేస్లోనే దాసరి సాయి కుమారి అనే ఓ మహిళ చిన్న ఫుడ్ కోర్ట్ పెట్టింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్డు పక్కనే ఈ ఫుడ్ కోర్ట్ను నడిపిస్తుంది. కేవలం 60 రూపాయలకే ఇక్కడికి వచ్చే వాళ్లకు తిన్నంత భోజనం పెడుతుంది. వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా దొరుకుతుంది. వెజ్ లో 4-5 కూరలుంటే, నాన్ వెజ్ లో కనీసం 2-3 వెరైటీలుంటాయి. వెజ్ భోజనానికి 60 రూపాయలు తీసుకుంటే, నాన్ వెజ్ భోజనానికి 80 రూపాయలు తీసుకుంటారు. కానీ అడిగినంత భోజనం పెడతారు. అవును, డబ్బులు తీసుకుంటున్నారు, భోజనం పెడుతున్నారు. ఇందులో కొత్తేముంది అనే డౌట్ రావచ్చు మీకు. కానీ అసలు కథ ఇక్కడే ఉంది. 60 రూపాయలకే పప్పు, సాంబార్తో పాటు 4 కూరలు పెట్టేవారు ఎక్కడున్నారు? ఏదో కాకినాడ స్పెషల్కో, ఎస్ఆర్ నగర్ మెస్కో వెళ్తే గానీ ఇలాంటి భోజనం దొరకదు. కనీసం 500 ఖర్చు చేస్తే గానీ పచ్చి మంచినీళ్లు కూడా దొరకని ఈ ప్రాంతంలో కేవలం 60 రూపాయలకే భోజనం పెడుతున్నారంటే వాళ్లలో సేవాభావం కూడా ఉన్నట్టే కదా. ఇంట్లో తిన్నట్టే ఉంటుందని చెప్తారు ఇక్కడ భోజనం చేసేవాళ్లు. కొందరైతే ఇంట్లో కంటే ఇక్కడే బాగుంటుంది అని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. ఎందుకంటే వైట్ రైస్తో పాటు టొమాటో రైస్, లెమన్ రైస్, ఫ్రైడ్ రైస్, ఇలా రోజుకో 4-5 రకాల రైస్లు అందుబాటులో ఉంటాయి. ఇక పప్పు, సాంబార్, పచ్చడితో పాటు కనీసం 4-5 రకాల కూరలు కూడా ఉంటాయి. స్టాల్ ఓపెన్ చేయగానే జనం ఎగపడతారు. కరోనాతో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వర్క్ ఫ్రం హోంలోకి వెళ్లడంతో ఇప్పుడు రష్ తగ్గింది. కానీ ఇది వరకైతే లంచ్ టైంకి ఇక్కడ జనం గుంపులుగా కనిపించేవాళ్ళని చెబుతారు ఈ ఫుడ్ కోర్ట్ నిర్వాహకులు. అన్నంతో వ్యాపారం చేసేవాళ్లు హైదరాబాద్లో అనేక మంది ఉన్నారు. సిటీలోని ఏ హోటల్కి వెళ్లినా కనీసం 500 బిల్ అవుతుంది. తక్కువలో తక్కువ 200-300 ఖర్చు చేస్తే గానీ భోజనం దొరకదు. ఇక హైటెక్ సిటీ ఏరియాలో అయితే ఎలాంటి మెస్లు కూడా అందుబాటులో ఉండవు. ఇక్కడ ఉద్యోగాలకు వచ్చేవాళ్లు చాలా మంది ఇప్పుడు 60 రూపాయల భోజనంపైనే ఆధారపడుతున్నారు. తక్కువ లాభాపేక్ష, ఎక్కువ సేవాభావం, ఈ 2 ఫార్ములాలే ఈ 60 రూపాయల భోజనం ప్లాన్ను సక్సెస్ చేశాయి. అది కూడా కాంక్రీట్ జంగిల్లా కనిపించే సాఫ్ట్వేర్ కంపెనీల బంగ్లాల మధ్య. ఇంత తక్కువ రేటుకు భోజనం దొరకడం అంత సులువేమీ కాదు. వ్యాపారం చేస్తున్నామనే సంతృప్తి కంటే ఆకలితో వచ్చేవారికి అందుబాటు ధరలో కావలసినంత భోజనం పెడుతున్నామనే ఆనందమే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు ఇక్కడి ఫుడ్ కోర్ట్ నిర్వాహకులు. 60 రూపాయలకి తిన్నంత భోజనం పెట్టడం నిజంగా ఒక సేవ అనే చెప్పాలి. ఎందుకంటే
చిన్న చిన్న రెస్టారెంట్లకు వెళ్ళినా బిల్లు వందల్లో కనిపిస్తుంది. కానీ ఇక్కడ రెస్టారెంట్ల కంటే ఎక్కువ క్వాలిటీ ఉన్న భోజనం అత్యంత తక్కువ ధరకు లభిస్తుంది. లాభాపేక్ష పెద్దగా లేకపోయినా వీళ్ల వ్యాపారం మాత్రం బాగానే జరుగుతోంది. గడిచిన 10 ఏళ్లుగా ఈ స్టాల్ను నిర్వహిస్తున్నామని అనేక మంది తమ భోజనానికి ప్రశంసలిచ్చి వెళ్లారని చెప్పుకొస్తున్నారు. నా పేరు దాసరి సాయి కుమారి ఏమో. మేము ఆంధ్ర గుడివాడ. 10 ఇయర్స్ అయిందన్న. 10 ఇయర్స్ పైనే. 2000 అమ్మా. అన్లిమిటెడ్ అంటే మేము స్టార్ట్ చేయకముందల నుంచే ఉంది ఇక్కడ అన్లిమిటెడ్. అప్పుడు 40 రూపీసే ఉండే రైస్, దాల్ రైస్ ఫుల్ మీల్స్. చికెన్ ఏమో 60 ఉండే. అప్పటి నుంచి ఇక పెంచుకుంటూ ఇప్పుడు నాన్ వెజ్ 80 రూపీస్, వెజ్ ఏమో 60 రూపీస్. వైట్ రైస్, బగారా, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్, చపాతీ. నాన్ వెజ్లో గ్రేవీ చికెను, ఫ్రై చికెను, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, అండా కర్రీ, చేపల కర్రీ, తలకాయ కర్రీ. నాన్ వెజ్లో వెజ్ అయితే 60 రూపీసు, నాన్ వెజ్ అయితేనేమో 80 రూపీస్. ఒకటే తీసుకుంటే, మిక్సింగ్ తీసుకుంటేనేమో 100 రూపీస్ నాన్ వెజ్. టైమింగ్ అంటే 12 గంటల నుంచి 4 గంటల వరకు. దేవుడి దేవుల వరకు. లేదమ్మా, పర్లేదు. వ్యాపారం కంటే తినేవాళ్ల ముఖాల్లో కనిపించే సంతోషమే వీళ్లను ముందుకు నడిపిస్తుంది. అందుకేనేమో ఇంత పెద్ద సిటీలో వీళ్ళు ఎవరూ ఊహించినంత ఫేమస్ అయ్యారు.